శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధృతరాష్ట్రుడు పాంచాలికి వరాలిచ్చి ఆ పాంచాలి 2 వరాలని కోరుకుంది. మొదట ఒక వరం ఇచ్చాడు. ఆ వరంతో ధర్మరాజుని దాస్యవిముక్తుడిగా చేయమని కోరింది. మరొక వరం కూడా ఇచ్చాడు. అప్పుడు భీమార్జున నకుల సహదేవులను దాస్యవిముక్తులను చేయమంది. 3వ వరం కూడా కోరుకోమంటే నేను 3వ వరానికి అర్హురాలను కాదు అని, అంతటి లోభం పనికిరాదయ్యా, నువ్వు చాలా చక్కగా 2 వరాలను ఇచ్చావు, అదే మాకు చాలు అని చెప్పి ఆమె 3వ వరాన్ని కోరుకోవడానికి ఉద్యుక్తురాలు కాలేదు. ఆమె యొక్క ధర్మపరాయణత్వాన్ని ప్రశంసించాడు ధృతరాష్ట్రుడు. వెంటనే ధర్మరాజు నమస్కరిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వే మా రాజువయ్యా, నీ వశవర్తులమే ఉన్నావు, నువ్వేం చేయమంటే చేస్తాము, చెప్పవయ్యా, నువ్వు ఆదేశించు అని అంటే, అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు పెద్ద మనసుతోటి, మీరు జోదంలో కోల్పోయినటువంటి సమస్త ధనరాశుల్ని తీసుకుని చక్కగా మీ యొక్క రాజధానికి వెళ్ళి మీ రాజ్య పరిపాలన మీరు చేసుకుంటూ సుఖంగా ఉండండి అయ్యా, ఇదేదో జరిగింది, దీంట్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గాన్ని స్మరించకండి, నువ్వు అజాతశత్రుడు, చాలా ఉత్తమమైనటువంటి వాడు, ధర్మమందు నిలిచినటువంటి వాడవు, అందువలన గుణాల్ని మాత్రమే స్వీకరించు, దోషాల్ని స్వీకరించకు, దుర్యోధనాదులు చేసినటువంటి కఠినమైనటువంటి ప్రవర్తనని స్మరించకు, హాయిగా నువ్వు వెళ్ళవయ్యా, మీ యొక్క రాజ్యానికి వెళ్ళి మీ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ హాయిగా ఉండండి, మీకు మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు. ఇత్యుక్తో భరతశ్రేష్ఠ ధర్మరాజో యుధిష్ఠిర కృత్వా ఆర్య సమయం సర్వం వ్రతస్థే భ్రాతృభిః సహా. ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ధర్మరాజుని చాలా ప్రశంసిస్తూ, నువ్వు దుర్యోధనాదులు చేసినటువంటి కఠినమైనటువంటి పనులు స్మరించకయ్యా, ఇందులో జరిగినటువంటిది ఏదో నేను కూడా ఏదో అందరూ కలిసి సరదాగా ఉంటూ బలాబలాల్ని చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అంటే నేను కూడా దీన్ని ఆపలేకపోయిన ఈ జోదాన్ని, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జరగరానటువంటి విపత్కరమైనటువంటి దారుణమైనటువంటి కృత్యం జరిగింది, దీన్ని మరిచిపోండి, ఇంకా నువ్వు హాయిగా నీ తమ్ముళ్ళతోటి నీ భార్యతోటి కలిసి వెళ్ళినటువంటి వాడివి, హాయిగా రాజ్యం చేసుకో అని చెప్పాడు. అంతే తప్ప పెద్దలమైనటువంటి మా యందు గౌరవంతో నువ్వు ఈ పని చేయవయ్యా అని చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విన్నాడు ధర్మరాజు, ధర్మశీలి వినయశీలి అయినటువంటి వాడు. అందువలన యుధిష్ఠిరుడు ఆ పెద్దల అనుమతితోటి సోదరులతో కలిసి అక్కడి నుంచి నిష్క్రమించాడు. తే రథాన్ మేఘ సంకాసాన్ ఆస్థాయ సహ కృష్ణయా ప్రేయుర్హృష్టమనస ఇంద్రప్రస్థం పురోత్తమం. మేఘాల వలె ధరించేటువంటి రథాల మీద ద్రౌపదితో పాటు కూర్చుని పాండవులు ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై తమ శ్రేష్టమైనటువంటి రాజధాని అయినటువంటి ఇంద్రప్రస్థానానికి ప్రయాణమై వెళ్ళారయ్యా అని చెప్పారు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతిపర్వణి ధృతరాష్ట్ర వర ప్రదాన పూర్వకం ఇంద్రప్రస్థం ప్రతి యుధిష్ఠిరగమనే 370తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో ధృతరాష్ట్ర వరప్రదాన పూర్వకంగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం అనేటువంటి 73వ అధ్యాయం ముగిసి 74వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. జనమేజయ ఉవాచ. జనమేజయుడు ఈ జరిగినటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అదంతా కూడా చాలా శ్రద్ధగా జనమేజయుడు వింటున్నాడు. వింటున్నటువంటి జనమేజయుడికి చాలా సూక్ష్మమతి జనమేజయుడు. అందువలన ఎక్కడెక్కడైనా సందేహం వచ్చినా, ఏదైనా తక్కువగా చెబుతున్నా ఆయన సహించలేడు. అందువలన వెంటనే ప్రశ్న వేస్తాడు. అట్లాగే జనమేజయుడు ఆ వైశంపాయనుడిని ఈ విధంగా అడుగుతున్నాడు. అనుజ్ఞాతాన్ స్థాన్ విదిత్వా సరత్న ధన సంచయాన్ పాండవాన్ ధార్తరాష్ట్రానాం కథమాసీన్ మనస్తథా. ఆ జనమేజయుడు వైశంపాయనుడిని అడుగుతాడు, మహర్షి వైశంపాయన, ఆ పాండవులకు వాళ్ళ రత్న ధన సమూహాలతో పాటు కాండవ ప్రస్థానానికి వెళ్ళడానికి అనుమతి లభించిందని తెలిసిన తర్వాత ధార్తరాష్ట్రులు, మరి కౌరవులు ఇదంతా కూడా
పన్నాగంతో చేశారు కదా, దుష్టమైన పన్నాగంతో. ఇప్పుడు వాళ్ళ పన్నాగం అంతా కూడా నాశనం అయిపోయింది కదా. అందువలన మళ్ళీ మొత్తము సంపదనంతటినీ తీసుకుని వీళ్ళందరూ కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోమని ధృతరాష్ట్రుడు అనుమతించాడు కదా. అది తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎట్లాగా దీన్ని అంతటినీ కూడా ఏ విధంగా భావించారు, వాళ్ళు ఎలా సహించారు అని అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు. వైశంపాయన ఉవాచ అనుజ్ఞాతాన్ స్థాన్ విదిత్వా ధృతరాష్ట్రేణ ధీమత రాజన్ దుస్సాసన క్షిప్రం జగామ భ్రాతరం ప్రతి దుర్యోధనం సమాసాద్య సామాత్యం భరతర్షభ దుఃఖార్తో భరతశ్రేష్టం యదం వచనమబ్రవీత్. అప్పుడు ఈ ధీమంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు పాండవులు వెళ్ళడానికి అనుమతించాడని తెలిసి ఆ దుశ్శాసనుడు వెంటనే అన్న దగ్గరికి వెళ్ళాడు. భరతర్షభ అమాత్యులతో కలిసి ఉన్నటువంటి దుర్యోధన సమీపించి అక్కడ దుఃఖార్త, అయ్యో మనం ఇప్పటి వరకు చేసినటువంటి పనంతా కూడా నాశనమైపోయింది అన్న బాధతోటి దుఃఖంతో ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడై దుశ్శాసనుడు ఈ విధంగా చెప్తున్నాడు. దుఃఖేనైత సమానీతం స్థవిరో నాశయత్యసౌ శత్రుషాత్ గమయద్ద్రవ్యం తద్బుద్ధ్యద్వం మహారథాః. దుశ్శాసనుడు చెబుతున్నాడు, మహారథులారా, మనం కష్టపడి ధనాన్ని సంపాదించాము. ఆ ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటినీ సంపాదించి వాళ్ళందరినీ కూడా మనము జోదంలో గెలుచుకున్నాము. కానీ ఈ ముసలి అంత నాశనం చేశాడు అన్నాడు. ఈ తండ్రి, ఈ ముసలివాడు మొత్తం అంతా నాశనం చేశాడు. ఆ ధనాన్ని అంతా కూడా మళ్ళీ శత్రువుల పాలు చేశాడయ్యా, ఇది గ్రహించండి, మీరు ఏదో సంతోషంగా ఉన్నారు అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అత దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబలహమిథ సంగమ్య సహిత పాండవాన్ ప్రతిమానిన వైచిత్ర వీర్యం రాజానం ధృతరాష్ట్రం మనీషిణం అభిగమ్య త్వరాయుక్తా శ్లక్షం వచనమబ్రువన్. ఆ తర్వాత ఆ విషయం విన్నారు. విన్న వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు, సౌబలుడైనటువంటి శకుని కూడా పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అందరూ కలిసి మళ్ళీ ఆలోచించారు. ఆలోచించి ఏం చేయాలి, మరొక దుష్టమన్నాగం ఆలోచించాలి వాళ్ళు. అందువలన ఆలోచించుకుని గబగబా మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడితో మధురంగా మాట్లాడుతున్నారు. ఈసారి ఏమన్నా దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. అర్జునేన సమో వీర్య నాస్తి లోకే ధనుర్ధర యో అర్జునేనార్జునస్తుల్య ద్విబాహుర్బహుబాహునా చెబుతున్నాడు. మహానుభావ రాజా, లోకంలో అర్జునుడితోటి సాటి రాగలిగినటువంటి విలుకాడు ఎవడు లేడయ్యా. 2 భుజాలు కలిగినటువంటి ఈ అర్జునుడు 1000 బాహువులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడితో సమానమైనటువంటి వాడు. ఆ కార్తవీర్యార్జునుడే ఈ అర్జునుడికి సాటయ్యా. శృణురాజన్ పురాచించాన్ అర్జునస్య చ సాహసాన్ అర్జునో ధన్వినాం శ్రేష్ఠ దుష్కృతం కృతవాన్ పురా ద్రౌపదస్య పురే రాజన్ ద్రౌపద్యాశ్చ స్వయంవరే. ఈ అర్జునుడు చేసినటువంటి గొప్ప గొప్ప కృత్యాలన్నీ ఒకసారి చూడవయ్యా. అర్జునుడు గతంలో ఊహకందనటువంటి, మనం అసలు ఊహించలేనటువంటి అనేకములైన సాహస కృత్యాలన్నీ చేశాడు. వినవయ్యా, ఆ అర్జునుడు ద్రౌపదుడి నగరంలో ద్రౌపది స్వయంవరం సందర్భంలో ఇతరులకి ఎవ్వరికీ కూడా సాధ్యం కాలేదు ఆ మత్స్యంత్రాన్ని ఛేదించడం అనేటువంటిది ఒక్క అర్జునుడికే సాధ్యమైంది. అందువలన ఆ మత్స్యంత్రాన్ని ఛేదించాడు, ద్రౌపదిని స్వయంవరంలో పొందాడు, గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించి. సదృష్ట్వా పార్థివాన్ సర్వాన్ క్రుద్ధాన్ పార్థో మహాబల వారయత్వా శరైస్తీష్ణై హజయత్తత్ర స్వయం జత్వాదు తాన్ మహీపాలాన్ సర్వాన్ కర్ణపురోగమాన్ లేభే కృష్ణాం శుభాం పార్థ యుద్ధ్వా వీర్యబలాత్ తదా సర్వక్షత్ర సమూహేషు అంబా భీష్మో యథాపురా. అంతేకాదయ్యా, ఈ స్వయంవరంలో ఎప్పుడైతే మత్స్యంత్రాన్ని ఛేదించి ఆ అర్జునుడు ఆ ద్రౌపదిని స్వయంవరంలో ఎప్పుడైతే పరిణయం చేసుకోవడానికి సిద్ధమయ్యాడో అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా కోపించి అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెడితే మొత్తం రాజులందరినీ కూడా కర్ణుడితో సహా మొత్తం రాజులందరితోటి యుద్ధం చేసి గెలిచి పరాక్రమ బలంతో శుభప్రదైనటువంటి ఆ ద్రౌపదిని పొందాడు. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు అర్జునుడు. ఇది ఎలా ఉందయ్యా అంటే, గతంలో సర్వక్షత్రియ సమూహంలో భీష్ముడు అంబని గెలిచిన రీతిగా ఇది కనిపిస్తూ ఉంటుంది. అంత భీష్ముడు ఎటువంటి పరాక్రమాన్ని ఆనాడు ప్రదర్శించాడో అంతటి పరాక్రమాన్ని అర్జునుడు అప్పుడు ప్రదర్శించాడు. తత కదాచిత్ భీమసు తీర్థయాత్ర యయో స్వయం
అధ పులీపీం శుభాం జాతాం నాగరాజసుతాం తదా నాగేషు అవాపచాగ్రేషు ప్రార్థితోధ యథా తథం తతో గోదావరీం వేణ్ణాం కావేరీం చావగాహత. అంతేకాదయ్యా, ఆ తర్వాత ఒకసారి అర్జునుడు ఒంటరిగా తీర్థయాత్రలకు కూడా వెళ్ళాడు. ఆ సమయంలో నాగలోకానికి వెళ్ళి గొప్ప సౌందర్యవతి అయినటువంటి నాగకన్యక అయినటువంటి ఉలీపుని ఆమె కోరిక మీద యథాశాస్త్రంగా పరిణయమాడాడు నాగలోకానికి వెళ్ళి. ఆ తర్వాత మళ్ళీ గోదావరి, వేణి, కావేరి నదుల్లో స్నానం చేశాడు. స దక్షిణం సముద్రాంతం గత్వా చాప్సరసాం చ వై కుమారతీర్థమాసాద్య మోక్షయామాస చార్జున గ్రాహరూపాన్విత పంచాతి శౌర్యేణ వై బలాత్. అంతేకాదయ్యా, సముద్ర తీరంలో కుమార తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పరాక్రమాన్ని ప్రదర్శించి మకర రూపాలుగా ఉండేటువంటి అప్సరసలందరినీ కూడా ఉద్ధరించి ఆ అప్సరసల్ని తన యొక్క బలంతో ఉద్ధరించినటువంటి వాడయ్యాడు. వాళ్ళ శాప విమోచనం కలిగించాడు. కన్యా తీర్థం సమాభ్యేచ్ఛ తతో ద్వారవతీం యయో తత్ర కృష్ణ నిదేశాత్ సహ సుభద్రాం ప్రాప్య ఫల్గుణ తామారోప్య రథోపస్తే ప్రేయో స్వపురీం ప్రతి. ఆ తర్వాత కన్యాకుమారి తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ద్వారకకి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడి ఆదేశంతో ఆ ఫాల్గుణుడు సుభద్రను తీసుకుని రథం మీద కూర్చోబెట్టుకుని ఆమెను తన నగరానికి తీసుకుపోయాడు. అలాగా భూయశృణు మహారాజా ఫల్గుణస్యతు సాహసం. అసలు ఆ అర్జునుడు చేసేటువంటి సాహసాలు ఇవి అని చెప్పలేమయ్యా. అనేకమైన సాహస కృత్యాలు చేశాడు. తన పరాక్రమంతో అందరినీ గెలిచాడు. అనేక మందిని వివాహం చేసుకున్నాడు. చాలా గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఇంకా నేను చెప్తాను చూడు అతడు చేసిన పరాక్రమ విశేషాలు. దదౌచ వహ్నేర్భీభసు ప్రార్థితం ఖాండవం వనం లబ్ధమాత్రేతు తేనాథ భగవాన్ హవ్యవాహన భక్షితుం ఖాండవం రాజన్ తతస్సముపచక్రమే. అలా తర్వాత అగ్నిదేవుడు యాచించాడు, నాకు బాగా బాధగా ఉందయ్యా, ఈ ఖాండవనాన్ని దహించాలి నేను అని. దాన్ని దహించాలి అంటే కనుక నువ్వు రక్షించాలి ఆ ఇంద్రుడి దగ్గర నుంచి. అందువలన ఈ ఖాండవనాన్ని నేను దహించడానికి నాకు సహాయం చేయవలసిందని అగ్నే వచ్చి అర్జునుడిని కోరాడు. కోరితే అప్పుడు వెంటనే అర్జునుడు అక్కడికి వెళ్ళి ఆ ఖాండవనాన్ని అగ్ని దహించేటట్టుగా అక్కడ తాను దగ్గరుండి అభయమిచ్చి అగ్నికి సహాయం చేశాడు. తతస్థం భక్షయంతం వై సవ్యసాచి విభావసుం రథీధన్వీ శరాన్ గృహ్య స కలాపయుత ప్రభు పాలయామాస రాజేంద్ర స్వవీర్యేణ మహాబల. రాజేంద్ర, అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించడానికి ఆరంభించినప్పుడు ఆ అగ్ని తాను యుద్ధం చేయడానికి వీలుగా ఆ అర్జునుడికి ఒక గొప్ప రథాన్ని, వింటిని, బాణాలను, కవచాన్ని ఇచ్చాడు. అవన్నీ అగ్నిదేవుడి నుంచి స్వీకరించాడయ్యా. స్వీకరించి మహాబలుడే ప్రభావశాలి అర్జునుడు ఆ అగ్నిని రక్షించాడు ఆయన ఖాండవ దహనం చేసేటప్పుడు. తతశ్రుత్వా మహేంద్రస్తం మేఘాంస్తాన్ సందిదేశ తేనోక్త మేఘసంఘాస్తే వవర్షురతివృష్టిభి. ఆ విషయం విని మహేంద్రుడి కోపం వచ్చింది. వచ్చి మేఘాలకు ఆదేశం ఇచ్చాడు. వెంటనే ఆయన ఆదేశం మేరకు మేఘాలన్నీ అతివృష్టిగా వర్షించడం మొదలెట్టాయి. తతో మేఘగణాన్ పార్థ శరవ్రాతై సమంతత ఖగమైర్వారయామాస తదా ఆశ్చర్యమివ అభవత్. అప్పుడు అర్జునుడు ఆకాశంలో అన్ని వేపులా కూడా తన శరసమూహంతో ఒక్క చినుకు కూడా పడకుండా కింద ఆయన తన బాణ సమూహంతో మొత్తం ప్రయోగించి మేఘాలన్నింటినీ కూడా వారించాడయ్యా. అది చూస్తే దేవతలే ఆశ్చర్యపోయారు ఆ అర్జునుడి యొక్క పరాక్రమానికి. వారితాన్ మేఘసంగాంశ్చ శ్రుత్వా క్రుద్ధ పురందర పాండురం గజమాస్థాయ సర్వదేవగణైర్వృత యయో పార్థేన సంయోద్ధం రక్షార్థం ఖాండవస్య చ. మేఘాలు ఇలా నిరోధింపబడ్డాయనే విషయం దేవేంద్రుడికి తెలిసింది. వెంటనే దేవేంద్రుడికి కోపం వచ్చింది. మహాక్రుద్ధుడై తన ఐరావతాన్ని, తెల్లటి ఏనుగైనటువంటి ఐరావతాన్ని ఎక్కి సర్వదేవగణాలు తన చుట్టూ నిలవగా ఖాండవన రక్షణం కోసమని అర్జునుడితో యుద్ధం చేయడానికి దేవేంద్రుడు స్వయంగా వచ్చాడయ్యా. రుద్రాశ్చ మరుతశ్చైవ వసవశ్చాస్మినో తదా ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ విశ్వే దేవాశ్చ భారత గంధర్వాశ్చైవ సహితాన్యే సురగణాశ్చ యే తే సర్వే శాస్త్ర సంపన్నాః దీప్యమానా స్వతేజసా
ధనంజయం జిఘాంసంతః ప్రభేతుర్విబుధాదిపాః. అప్పుడు ఆ దేవేంద్రుడికి సహాయం చేయడానికి రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, ఆదిత్యులు, సాధ్యులు, విశ్వేదేవులు, గంధర్వులు, మొత్తము దేవగణాలన్నీ కూడా దేవేంద్రుడితో కలిసి వచ్చాయ్యా. వచ్చి అర్జునుడితో యుద్ధం చేశారు. అర్జునుడిని సంహరించాలని అనుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే అనేకములైనటువంటి శస్త్రాస్త్రాలు, దివ్యాస్త్రాలు కలిగినటువంటి దేవతలు. అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వస్తే తతో దేవగణ సర్వే యుద్ధ్వా పార్థేన వై ముహు రణే జేతుమశక్యం తం జ్ఞాత్వా తే భరతర్షభ శాంతాస్తే విబుధా సర్వే పార్థబాణాభిపీడితా. అయితే వాళ్ళ దివ్యాస్త్రాలన్నీ కూడా అర్జునుడి యొక్క అస్త్రాల ముందర విఫలమయ్యాయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇతన్ని యుద్ధంలో ఎవరు జయించలేరు, మనమే జయించలేకపోతున్నామంటే ఇంకా మానవుల సంగతి ఏం చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు యుద్ధంలో ఈ అర్జునుడిని జయించడం అనేటువంటి అసాధ్యము అని తెలుసుకుని అర్జునుడి యొక్క బాణఘాతాలన్నీ తిన్నటువంటి వాళ్ళే శాంతించారు వాళ్ళు. యుగాంతే యాని దృశ్యంతే నిమిత్తాని మహాంచపి సర్వాణి తత్ర దృశ్యంతే సుఘోరాణి మహీపతే. మహారాజా, ప్రళయకాలంలో వినాశ సూచకంగా కనిపించేటువంటి అపశకునాలన్నీ ఆ సమయంలో కనిపించాయి. తతో దేవగణా సర్వే పార్థం సమభిదుద్రువు అసంభ్రాంతస్తు తాన్ దృష్ట్వా సతాం దేవమయీం చముం త్వరితః ఫాల్గునో గృహ్యా తీక్ష్ణాం స్తాన్ ఆసుగాంస్తదా శక్రం దేవాంశ సంప్రేక్ష తస్థౌ కాల ఇవాచ్యయే. ఆ తర్వాత ఆ దేవగణాలన్నీ కూడా అర్జునుడి మీద గురికాయి. కానీ అర్జునుడు ఏమాత్రమో కలవరపడకుండా ఆ దేవమయమైనటువంటి సేనను చూసి శీఘ్రంగా వాడి అయినటువంటి బాణాలు తీసుకుని దేవేంద్రుడిని, దేవతల్ని చూస్తూ ప్రళయకాలంలో యముడిలాగా నిశ్చలంగా నిలిచాడయ్యా, భయపడకుండా. అలాగా వాళ్లతో యుద్ధం చేశాడు. తతో దేవగుణా సర్వే భీభత్సం సపరుందరాహ వాగ్నం శరవ్రాతై మానుషం తం మహీపతే. వాళ్ళందరూ కూడా దేవతలు, ఈతడ ఒక మానవ రూపంలో ఉన్నవాడు. అందువల్ల ఆ దేవేంద్రుడితో కూడిన దేవగణాలందరూ ఈ మానవుడైనటువంటి అర్జునుడి మీద బాణవృష్టిని కురిపించాయ్యా. తతో పార్థో మహాతేజా గాంధీవం గృహ్య సత్వర వారయామాస దేవానాం శరవ్రాతై శరాం సదా. అలా దేవగణాలన్నీ ఒక్కమ్ముడిగా తన మీదనే కురిపిస్తున్నటువంటి బాణవర్షాన్ని అంతటినీ కూడా తన గాంధీవం అనేటువంటి ధనస్సుతోటి అతడు చేతపట్టి బాణాలని ప్రయోగించి ఆ దేవతల యొక్క బాణవృష్టిని అంతా కూడా నివారించాడయ్యా. పునఃక్రుద్ధాసురా సర్వే మత్యం సంఖ్యే మహాబలాహ నానా శస్త్రైర్వవర్షుస్తం సవ్యసాచిం మహీపతే. అయినప్పటికీ కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వెంటనే మహాబలైనటువంటి దేవతలందరూ కోపంతో ఈ సవ్యసాచి మీద మళ్ళీ వివిధములైనటువంటి శస్త్రవర్షాన్ని కురిపించారు. తాన్ పార్థ శస్త్రవర్షాన్ వై విస్పష్టాన్ విభుజైస్తదా ద్విధా త్రిధా చిచ్ఛేద ఖయేవ నిస్తై శరై. ఆ దేవతలు కురిపించినటువంటి బాణవృష్టిని అంతటినీ కూడా అర్జునుడు తన యొక్క వాడి అయినటువంటి బాణాలతోటి గగనతనంలోనే వాటిని ఛేదించి 2-3 ముక్కలుగా చేశాడయ్యా. పునశ్చ పార్థ సంక్రుద్ధ మండలీకృత కార్ముఖ దేవ సంఘాన్ శరైస్తీష్ణై ఆర్పయత్వై సమంతతః. దాంతో అర్జునుడు కోపించినటువంటి వాడే వింటిని మండలాకారంగా వంచి తీక్ష్ణమైనటువంటి బాణాలతో అన్ని వైపులా దేవ సమూహాలన్నింటినీ కూడా గాయపరిచాడు. విద్రుతాన్ దేవసంఘాన్ స్థాన్ రణే దృష్ట్వా పురంధరః తతః క్రుద్ధో మహాతేజ పార్థం బాణైరవాకిరత్. ఆ దాంతో ఆ యుద్ధ భూమి నుంచి ఆ దేవగణాలందరూ కూడా పరిగెట్టడం మొదలెట్టారు. దాన్ని చూసి దేవేంద్రుడికి చాలా కోపం వచ్చింది. దేవగణాలను కూడా బయటికి పంపిస్తున్నాడు ఇతను అని వెంటనే కోపంతో అర్జునుడి మీద బాణాలని ఆయన వేశాడు. పార్థోపి శక్రం వివ్యాధ మానుషో విబుధాదివం తతస్వాశ్వమయం వర్షం యసృజద్ విబుధాదివ తచ్చరైరర్జునో వర్షం ప్రతిజఘ్నే అచ్చమర్షణ అధ సంవర్ధయామాస తద్వర్షం దేవరాడసి భూయేవ తదా వీర్యం జిజ్ఞాసు సవ్యసాచినః. మానవుడైనటువంటి అర్జునుడు కూడా దేవాధిపతి అయినటువంటి ఇంద్రుడితోటి సమానంగా యుద్ధం చేశాడు. ఆ ఇంద్రుడి యొక్క అస్త్రాలన్నీ కూడా వారించాడు. వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడంటే రాళ్ల వర్షం కురిపించాడు. దాంతో మరీ అసహనం కలిగినటువంటి అర్జునుడు బాణాలతో ఆ రాళ్లన్నింటినీ కూడా నిరోధించాడయ్యా.
దేవేంద్రుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ఇంకా పరీక్షించాలనుకుని ఆ రాళ్లవాడిని మరీ ఎక్కువ చేశాడు. సో అస్మవర్షం మహావేగం యుషిభి పాండవోపిచ విలయం గమయామాస హర్షయన్ పాకశాసనం. అలాగే అర్జునుడు కూడా మహేంద్రుడికి ఆనందాన్ని కలిగిస్తూ మహావేగంతో ఆ రాళ్లవాయనను బాణాలతో లయింపజేశాడు. ఉపాదాయతు పాణిభ్యాం మంగతం నామ పర్వతం సద్రుమం యసృజక్ర జిగాంసు శ్వేతవాహనం తతోర్జునో వేగవద్భిజ్వలమానైరజిహ్మగైః బాణైర్విధ్వంసయామాస గిరిరాజం సహస్రశః చక్రంచ వారయామాస శరై పార్థో బలాద్యుధి. అప్పుడు మహేంద్రుడు అర్జునుడిని చంపదలుచుకున్నటువంటి వాడే అంగదం అనేటువంటి ఒక మహాపర్వతాన్ని చెట్లతో సహా చేతులతో పైకెత్తి అర్జునుడి మీదకి విసిరాడయ్యా. అప్పుడు అర్జునుడు అగ్నిలా మండుతున్న బాణాలను వేల కొలది ఆ పర్వతం మీదకి లక్ష్యంగా పెట్టి ఆ శ్రేష్టమైన పర్వతాన్ని కూడా ధ్వంసం చేశాడు. యుద్ధంలో బలాన్ని ఉపయోగించి బాణాలతో ఇంద్రుణ్ణి కూడా వారించాడయ్యా. తతశక్రో మహారాజా రణే వీరం ధనంజయం జ్ఞాత్వా జేతుమశక్యం తం తేజోబల సమన్వితం పరాం ప్రీతిం యయో తత్ర పుత్ర శౌర్యేణ వాసవ. ఆ తర్వాత ఆ ఇంద్రుడికి ఈ అర్జునుడి యొక్క పరాక్రమం తెలిసినటువంటి వాడై ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ ఇంద్రుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడే. అందువలన ఆ ఆఖండల సూర్యుని యొక్క పరాక్రమాన్ని ఆ ఆఖండలుడు చూశాడు. చూసినటువంటి వాడై అర్జునుడిని యుద్ధంలో గెలవడం అనేటువంటిది వీలు కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని తన కుమారుడి యొక్క పరాక్రమానికి చాలా మురిసిపోయాడు. తదా తత్ర నతస్యాసి దివి కశ్చిన్ మహాయసా సమర్థో నిర్జయ రాజన్ అభిసాక్షాత్ ప్రజాపతి. ఆ సమయంలో అక్కడ స్వర్గలోకంలో అర్జునుడిని గెలవగలిగినటువంటి ఖ్యాతి కలిగినటువంటి వీళ్ళు ఎవ్వరూ లేకపోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కూడా అర్జునుడిని గెలవడం అనేటువంటిది సాధ్యం కాలేదు. తత పార్థ శరైర్హత్వా యక్షరాక్షస పన్నగం దీప్తే చాగ్నౌ మహాతేజా పాతయామాస సంతతం ప్రతి ప్రేక్షయితుం పార్థం నశేకుస్తత్ర కేచన దృష్ట్వా నివారితం శక్రం దివి దేవగణై సహా. ఆ మహాతేజస్వి అయినటువంటి అర్జునుడు యక్ష రాక్షస పన్నగాల్ని తమ బాణాలతో చంపి ప్రజ్వరలేటువంటి అగ్నిలో పడేశాడు. అప్పుడు స్వర్గవాసులందరినీ కూడా ఇంద్రునితో సహా నిగ్రహించాడు. అప్పుడు అక్కడ అర్జునుడి వైపు తీక్షణంగా చూడగలిగినటువంటి వాడు కూడా ఎవడూ లేకపోయాడు. యథా సుపర్ణ సోమార్థం విభుధానజేత్పురా తథా జిత్వా సురాన్ పార్థ తర్పయామాస పావకం తతోర్జున స్వవీర్యేణ తర్పయిత్వా విభావసం రథం ధ్వజం హయాంసేవా దివ్యాస్త్రాణి సభాంచ వై గాంధీవంచ ధనుశ్రేష్టం తూణీ చాక్షయసాయకో ఏతాన్యవావ భీభత్సు లేభే కీర్తించ భారత. గతంలో అమృతం కోసం గరుత్మంతుడు ఎలా యుద్ధం చేశాడు, యుద్ధం చేసి దేవతలందరినీ కూడా జయించాడు. అలాగే అర్జునుడు కూడా దేవతలందరినీ కూడా గెలిచి ఖాండవ వన దహనంలో అగ్నికి సహకరించాడు, అగ్నిని తృప్తిని కలిగించాడు. ఈ ప్రకారంగా అర్జునుడు తన పరాక్రమంతో అగ్నిని తృప్తిపరిచి రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, దివ్యాస్త్రాలను, గాంధీవాన్ని, అక్షయ బాణాలు కలిగినటువంటి 2 అమ్ముల పొదలను కూడా పొందాడయ్యా. వీటితో పాటు గొప్ప కీర్తిని పొందాడు. మయుని ద్వారా ఒక సభాభవనాన్ని కూడా నిర్మించుకోగలిగినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. అంతటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడయ్యా అర్జునుడు. భూయోపి శృణు రాజేంద్ర పార్థో గత్వోత్తరాం దిశం విజిత్య నవవర్షాంశ్చ సపురాంశ్చ సపర్వతాన్ జంబూద్వీపం వశే కృత్వా సర్వం తద్భరతర్షభ బలాజ్జిత్వా నృపాన్ సర్వాన్ కరే చ వినివేశ్య చ రత్నాని ఆదాయ సర్వాణి గత్వా చైవ పునఃపురం తతో జ్యేష్ఠం మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరం రాజసూయం క్రతు శ్రేష్టం కారయామాస భారత. అంతేకాదయ్యా, అర్జునుడు రాజసూయ యాగం చెయ్యాలనుకున్నాడు ధర్మరాజు. అప్పుడు తన సోదరుల్ని 4 దిక్కులకి పంపించినప్పుడు ఉత్తర దిక్కుని జయించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దేవగణాలన్నీ కూడా ఉత్తర దిక్కులో ఉంటాయి. ఆ ఉత్తర దిక్కి వైపు ఎవరు చూడరు. అటువంటి ఉత్తర దిక్కుకి జైత్రయాత్ర చేయడం కోసం అర్జునుడిని పంపిస్తే ఆయన అక్కడికి వెళ్ళి జంబూద్వీపంలో ఉండేటువంటి 9 ప్రాంతాలను పర్వత నగరాలతో సహా గెలుచుకున్నాడు. అందువలన జంబూద్వీపాన్నంతా ఈ విధంగా వశం చేసుకున్నటువంటి వాడై రాజులందరినీ తన బలప్రయోగంతో ఓడించి వాళ్ళకి పన్నులు వేసి వివిధములైనటువంటి రత్నాలని తెచ్చుకుని తన నగరానికి వెళ్ళిపోయాడయ్యా. అంతేకాకుండా ఆ తర్వాత మహాత్ముడైనటువంటి తన అన్నగారైనటువంటి యుధిష్ఠిరుడితోటి ఉత్తమమైనటువంటి రాజసూయ యాగాన్ని కూడా చేయించాడయ్యా.
సతాన్యన్యాని కర్మాణి కృతవాన్ అర్జున పురా అర్జునేన సమో వీర్యే నాస్తి లోకే పుమాన్ క్వచిత్. అందువల్ల ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక పరాక్రమ కార్యాలను గతంలో అతడు చేసినటువంటి అన్నీ ఒక్కసారి స్మరిస్తే కనుక పరాక్రమంలో అర్జునుడితో సమానమైనటువంటి దీటుగాడు పోటుగాడు ఎవ్వరూ లేరు. అటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాడయ్యా అర్జునుడు. దేవదానవయక్షాశ్చ పిశాచోరగ రాక్షసాః భీష్మ ద్రోణాదయ సర్వే కురవశ్చ మహారథాః లోకే సర్వాన్ నృపాశ్చైవ వీరాశ్చాన్యే ధనుర్ధరాః ఏతే చాన్యే చ బహవః పరివార్య మహీపతే ఏకం పార్థం రణే యత్తాః ప్రతియోద్ధుం న శక్నుయః. దేవతలు, దానవులు, యక్షులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు, మన కురువంశంలో మహాయోధులుగా చెప్పుకునేటువంటి భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, లోకంలో సమస్తమైన రాజులు కానీ, ఇతరులైనటువంటి వీరులు కానీ, గొప్ప విలుకండ్రుగా చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అర్జునుని చుట్టుముట్టి సావధానులే నిలిచినప్పటికీ కూడా ఒంటరిగా యుద్ధం చేస్తూ వీళ్ళందరినీ గెలవగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు అర్జునుడయ్యా. అహంభి నిత్యం కౌరవ్యా ఫాల్గుణం ప్రతి సత్తమం అనిసం చింతయిత్వా తం సముద్విగ్నోస్మి తద్భయాత్ అని ఈ మాటలన్నీ దుర్యోధనుడు ఎవరితో చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అందువల్ల ధృతరాష్ట్ర మహారాజా, నేను మంచివారిలో మేటి అయినటువంటి అర్జునుడి గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటాను. ఈ అర్జునుడిని అసలు ఎలా గెలవడం ఎలాగా, ఈ అర్జునుడికి సరైనటువంటి సత్తా కలిగినటువంటి మరొక ధీరుడైనటువంటి వీరుడైనటువంటి శూరుడైనటువంటి వాడు మన పక్షంలో ఎవరున్నారు అని ఆలోచిస్తూ భయంతో ఉద్విగ్నతను పొందుతానయ్యా నేను. గృహే గృహే చ పశ్యామి తాత పార్థమహం సదా శరగాండీవ సంయుక్తం పార్థహస్తమివాంతకం అపి పార్థసహస్రాణి భీత పశ్యామి భారత పార్థభూతమితం సర్వం నగరం ప్రతిభాతిమే. నాకు ఇలా కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే బాణాలు వేస్తుండేటువంటి అర్జునుడు కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ నాకు అక్కడ అర్జునుడు కనిపిస్తాడు. అలాగే ఎక్కడైనప్పటికీ కూడా ఆ పాశం పట్టుకుని యమధర్మరాజు ఎలా అయితే కనిపిస్తాడో అలాగా గాంధీవం పట్టుకుని బాణాలు ఎక్కబడుతున్నటువంటి అర్జునుడే నాకు కనిపిస్తూ ఉంటాడయ్యా. ఆ భయంతో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అదిగో అర్జునుడు నా మీద బాణప్రయోగం చేస్తాను, చంపేస్తాడేమో అనేటువంటి భయంతో నాకు ఎక్కడైనా కానీ మొత్తం ఈ నగరం అంతా కూడా అర్జునమయంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవడైనా బాణం పట్టుకుంటే చాలు వాడు అర్జునుడేమో అని భయం వేస్తూ ఉంటుంది. అలాగ నాకు కనిపిస్తుందయ్యా. పార్థమేవ హి పశ్యామి రహితే తాత భారత దృష్ట్వా స్వప్నగతం పార్థం ఉద్భ్రమామి హ్యచేతన. ఓ తండ్రి, ఏకాంతంలో కూడా నాకు అర్జునుడే కనిపిస్తాడు. కలలో కూడా అర్జునుడిని చూసి నిశ్చయుడిని అయిపోతూ ఉంటాను. బెదిరిపోయి గబుక్కుని నిద్రలో తెలియచిపోతున్నాను నేను. నాకు అర్జునుడు అంటే విపరీతమైనటువంటి భయం పట్టుకుందయ్యా. అంత పరాక్రమవంతుడు అర్జునుడు. అకారాదీని నామాని అర్జునత్రస్త చేతసః స్వాశ్చార్దాహ్యజాత్యైవ త్రాసం సంజనయంతి మే. అంతేకాదు, అర్జునుడంటే ఉన్నటువంటి భయంతో నాకు అకారంతో మొదలయ్యేటువంటి పదాలు ఏదైనా కానీ, అశ్వ అంటే చాలా అర్జునుడు గుర్తుకొస్తున్నాడు, అర్ధ అంటే అర్జునుడు గుర్తొస్తున్నాడు, అజ అంటే అర్థం గుర్తొస్తున్నాడు. ఏ పదం అకారంతో ఏదైనా ఒక పదం ఉచ్చరిస్తే చాలు వెంటనే అర్జునుడు నాకు గుర్తుకొస్తున్నాడు అయ్యా. అర్జునుడు గుర్తుకొచ్చేటప్పటికల్లా భయం కలుగుతుంది. ఇలా ఉంది నా మానసిక స్థితి. నాస్తి పార్థ ధృతే తాత పరవీరాద్భయం మమ ప్రహ్లాదం వా బలిం వాపి హన్యాధి విజయోరణే తస్మాత్తేన మహారాజ యుద్ధమస్మజ్జనక్షయం అహం తస్య ప్రభావజ్ఞ నిత్యం దుఃఖం వహామి చ. అందువల్ల తండ్రి, అర్జునుడి వల్ల తప్ప మరొక వాడు ఎవ్వరి వలనైనా నాకు భయం లేదు. శత్రువీరులంటే ఎవరన్నా కూడా నాకు భయం లేదే, ఒక అర్జునుడు తప్ప. యుద్ధంలో అర్జునుడు ప్రహ్లాదుడినైనా బలి చక్రవర్తినైనా కూడా చంపగలడు. కాబట్టి మహారాజా, అర్జునుడితోటి యుద్ధం అంటే స్వజన వినాశనమే. మనమందరం కూడా అర్జునుడితో ఏదైనా మనకు యుద్ధం వచ్చింది అనుకో, మనమంతా కూడా నశిస్తాం, అందులో ఏమీ సందేహం లేదు. అర్జునుడిని నిలవరించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అర్జునుడి ప్రభావం ఏమిటో నాకు తెలుసు. అందువలన నేను నిత్యము కూడా ఆ అర్జునుడిని స్మరిస్తూ, అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూస్తూ, అర్జునుడు చేసినటువంటి సాహస కృత్యాలు స్మరిస్తూ, అర్జునుడు 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 అంటూ నా మనస్సులో అర్జునుడు అంటే ఉండేటువంటి ఒక భయం అనేటువంటిది ఉద్విగ్నత చెందిపోయిందయ్యా. అలా ఉంది.
పూర్వము పురాహి దండకారణ్యే మారీచస్య యథా భయం భవేద్రామే మహావీర్యే తథా పార్థే భయం మమ. పూర్వం మారీచుడికి దండకారణ్యంలో మారీచుడికి శ్రీరామచంద్రుడు అంటే భయం ఉండేది. ఎందుకంటే ఆ రాముడి యొక్క బాణం యొక్క దెబ్బ తిన్నటువంటి వాడే ఎక్కడో పడ్డాడు. అందువలన ఆయన వెంటనే రావణాసురుడు వచ్చి నాకు సహాయం చేయాలంటే శ్రీరామచంద్రుడు సామాన్యమైన వాడు కదయ్యా, అతను అంటే నాకు చాలా భయము, అతను దెబ్బ తిన్నవాడు, నేను సమూలంగా నాశనం అయిపోతావు రాముడితో విరోధం అంటే. అందువలన నాకు ఆ రాముడి యొక్క బాణము యొక్క దెబ్బ తిన్న తర్వాత రాయన్న రప్పన్న రాముడన్న రకారాది రాతో మొదలయ్యే ఏ పదము విన్నప్పటికీ కూడా రాముడంటే రాముడే గుర్తుకొస్తున్నాడు. అందువలన అలాగా ఏ విధంగా అయితే మారీచుడు రాముడంటే భయపడ్డాడో అలా నాకు అర్జునుడంటే భయం పట్టుకుందయ్యా అని అర్జునుడు చేసినటువంటి సాహస కృత్యాలన్నింటినీ కూడా ఉటంకిస్తూ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని అంతటిని కూడా స్తుతిస్తూ ధృతరాష్ట్రుడి దగ్గర చాలా గొప్పగా మంచి మాటలు మాట్లాడుతున్న నెపంతో ఒక దుష్టమైనటువంటి పన్నాగాన్ని మనసులో ఉంచుకుని దుర్యోధనుడు ఆ ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.